హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. అండ్ నేనైతే ఇవాళ లంచ్లోకి ఒక కొత్త టైప్ ఆఫ్ రెసిపీ అండ్ ఈవినింగ్ డ్రింక్ జ్యూస్లోకి కూడా కొత్త టైప్ ఆఫ్ జ్యూస్ అయితే ట్రై చేశాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నేను కొత్తగా ట్రై చేశానని చెప్పాను, కొత్త వంటకం పరిచయం చేస్తున్నానని అయితే చెప్పలేదు. మళ్ళీ అదొకటి పట్టుకుంటారు ఎందుకు వచ్చిన గోల. ఇంకా మార్నింగ్ టిఫిన్లోకి దోశ, యాజ్ యూజువల్ చట్నీ కొద్దిగా పల్లీలు మాని అని చెప్పేసి ఇంకా అదైతే ఏం షాప్ చేయలేదు మీకు. సో ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ కోసమని ఇంక ఇంట్లో ఎట్లా అయితే పొనగంటాకు వాటర్లో అయితే పెంచుతున్నాను. చక్కగా వాటర్లో రూట్స్ అయితే వచ్చేసినాయి పొనగంటాకి. అండ్ మనీ ప్లాంట్ కూడా ఎవరో వాటర్లో పెరిగిద్దని అన్నారు, విన్నాను. సో అది కూడా ట్రై చేస్తున్నాను. అండ్ ఇండోర్ ప్లాంట్ లాగా కూడా ఉంటుంది కదా అని అట్లయితే ట్రై చేస్తున్నాను అనమాట. పొనగంటాకు లీవ్స్ బాగానే స్ప్రెడ్ అయినాయి. వాటిని చక్కగా పప్పులో అయితే వేసి బాగా ఉడకనిస్తూ ఉన్నాను. వైట్ రైస్ ఇంకా సతీష్ చూశారు కదా, వీలైతే కుదిరితే గోడ మీద కూడా పాగేస్తూ ఉంటాడు. ఇంకా వాడిని అట్లా కంట్రోల్ చేస్తూ పప్పు అయితే అయిపోయింది. ఇంకా దాన్ని సాఫ్ట్గా మెదిపేసి ఇంకా దానిలోకి అయితే తాలింపు అయితే యాడ్ చేయాలి. ఇంకా సాటర్డే కాబట్టి పప్పేనండి. ఇంకా దానిలోకి అప్పడాలు అయితే చేశాను. అదేమి వీడియో క్లిప్ అయితే షూట్ చేయలేదు. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాను కదా ఇట్లా మా బావగారిది. ఇంకా వీడియో క్లిప్స్ ఏమీ షూట్ చేయట్లేదు, కొద్దిగా అప్సెట్ మూడ్లో ఉంటాం కదా, సో అందుకని. రీసెంట్ టైమ్స్లో ఏది తినాలన్నా భయం వేసేస్తుంది. ఏది తింటే ఏమైద్ది అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండింది. పప్పు ఇదివరకు చాలా బలం అనేవాళ్ళు, ఇప్పుడేమో అదే పెద్ద గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తెచ్చి ఫుడ్లో నెంబర్ 1 ప్లేస్లో ఉందని చెప్పి అంటున్నారు. పెసరపప్పు అయితే హెల్దీ అని అంటున్నారు. కొంతమందికి తినాలనిపించదు కదా పెసరపప్పు, ఆ ప్లేస్లో నేను కూడా. కానీ టేస్ట్ కూడా బాగానే ఉండిద్దిలేండి, అలవాటు చేసుకోవాలి. తిన్ను అనుకుంటే ఏది తినబుద్ధి కాదు, తినాలని ట్రై చేయాలి. ప్రతి ఒక్క ఫుడ్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి మన బాడీకి, అప్పుడే మనకు అన్ని ప్రోటీన్స్ అవన్నీ అందుతాయి అన్నమాట. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మా ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసుకున్నాక ఈవినింగ్ సమ్మర్ కాబట్టి చల్లగా ఇట్లా పైనాపిల్ జ్యూస్ అయితే ట్రై చేద్దామని చెప్పి మొత్తం చిన్న చిన్న ముక్కల్లాగా కోసుకున్నాను అనమాట. ఇంకా ఇది కూడా ఫస్ట్ టైమేనండి, మా మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్ అవుతుంది. 8 ఇయర్స్లో ఒక్కసారి కూడా పైనాపిల్ జ్యూస్ నేను తాగలేదు. అంటే నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఒక్కసారి కూడా తాగలేదన్నమాట పైనాపిల్. ఇంకా ఇదే ఫస్ట్ టైము. పైనాపిల్ స్లైసెస్ లాగా కోసుకొని షుగర్ ఒక 3 స్పూన్స్, జస్ట్ 1 పించ్ ఆఫ్ మిరియాల పొడి అంతే, ఎక్కువ వేయకూడదు. అండ్ ఒక లెమన్ అయితే హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి దీనిలో. పైనాపిల్ జ్యూస్ అంటే భయపడ్డాను కానీ టేస్ట్ అయితే బాగానే ఉండిందండి. నాతో పాటు అంటే మేము తినకపోతే పేరెంట్స్ పిల్లలకు కూడా అలవాటు ఉండదు, వాళ్ళకు కూడా చిరాకు అనిపించిద్ది తినాలంటే. మనం తాగి తిని చూపిస్తూ ఉంటేనే వాళ్ళకు కూడా అలవాటు అయ్యిద్ది. అండ్ అట్లాగే ఈ మోడ్రన్ టైమ్స్లో పిల్లలు కంప్యూటర్ పిల్లలు అంటారు కదా, సో వాళ్ళ కోసమన్నా మనం తిని చూపించాలి. కొన్ని ఫుడ్ ఐటమ్స్ వాళ్ళకు కూడా అలవాటు చేయాలన్నమాట. సో అట్లా అన్నమాట. ఇంకా దీన్ని అయితే నీట్గా మిక్సీ వేసేసుకుంటే చాలా స్మూత్గా ఉండిద్ది. ఇంకా ఏమి వేయలేదండి, ఐస్ క్లిప్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, మిల్క్ ఏమి వేయక్కర్లేదనమాట. అయితే మిక్సీ పట్టేసి స్ట్రైనర్ ఉంటుంది కదా, దానిలో అయితే ఇట్లా వడగట్టేసుకుంటే ఇంకా పైన పిప్పు లాంటిది ఉండిద్ది కదా, అది ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇట్లా అయితే చేసి ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్గా అయినా తాగొచ్చు వడగట్టకుండా. ఇంకా ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇంక ఇట్లా అయితే ట్రై చేసాము. పెద్ద బేషన్ పెట్టేసాను నేనైతే, ఎక్కువ అయిపోద్దేమో, చాలా వచ్చేసిద్దేమో జ్యూస్ అనుకున్నా. బట్ మా 4 మెంబర్స్కి అయితే సరిపోయిందనమాట ఒక పైనాపిల్. టేస్ట్ అయితే బాగుంది. ఐ థింక్ అల్లం కూడా కొద్దిగా ఒక చిన్న పీస్ వేస్తే బాగుండేదేమో, నాకు తెలీదు. సో నేనైతే వేయలేదు కదా. ఇంకా విఘ్నేష్, సతీష్, మా హస్బెండ్ అండ్ నేను ఎంజాయ్ చేసాము. ఇంకా నైట్ అయితే ఇంకా మా తోడుకోళ్ళ అమ్మాయి తను అన్నం తింటూ ఉంటే వాళ్ళ తమ్ముడు కథలు చెప్తా ఉన్నాడు. ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు, డిస్కషన్స్. అప్పుడు 11 అట్లా అయింది టైం నైట్. ఇంకా పడుకోలేదు ఇద్దరు. ఐ హోప్ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.